హలో ఫ్రెండ్స్, ఐఎమ్ ప్రసాద్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి చెప్పండి? స్టాండర్డ్ ఫామ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఈ స్టాండర్డ్ ఫామ్ని సాల్వ్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి: ఫ్యాక్టరైజేషన్, ఫార్ములా, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. ఈ మెథడ్ రేర్లీ యూజ్డ్ బై మెనీ పీపుల్. ఈవెన్ మనకు అప్ టు 10th స్టాండర్డ్ సిలబస్ వరకు కూడా కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ తీసేశారు. సో ఇప్పుడు ఈ మెథడ్ గురించి మాట్లాడదు. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే మెథడ్ ఏంటి? ఫ్యాక్టరైజేషన్. సో ఫ్యాక్టరైజేషన్ చెప్పుకునే ముందు స్టాండర్డ్ ఫామ్ చెప్పాం కదా, ఆ స్టాండర్డ్ ఫామ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² + 3x + 7 = 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫార్మేట్. అయితే ఈ ఫ్యాక్టరైజేషన్ సాల్వ్ చేసేటప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంపల్సరీ స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి. లేకపోయినా సరే మీరు స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవాలి. అంటే సమ్ టైమ్స్ క్వశ్చన్స్లో ఎలాగిస్తాడు సపోజ్ 2x - 7x² + 8 = 0. ఆర్డర్లో ఉందా? ఎక్స్ తర్వాత x² ఉంది, కాన్స్టెంట్ ఉంది. కాన్స్టెంట్ అంటే సింగిల్ నెంబర్, ఓకేనా? సో x² కాన్స్టెంట్ ఉంది మనకి. అలాగే ఎప్పుడు కాదు, ఫస్ట్ ఎప్పుడు x² ఉండాలి, నెక్స్ట్ ఎప్పుడు x ఉండాలి, నెక్స్ట్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉండాలి. ఇదే రూల్, అంతే. ఇలాగ ఆర్డర్లో వేసుకున్న తర్వాత మాత్రమే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సిన మెథడ్ ఏంటి? ఫ్యాక్టరైజేషన్. సో ఫ్యాక్టరైజేషన్ గురించి మాట్లాడుకుందాం రండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఒక ఎగ్జాంపుల్ 6x² + 5x - 6 = 0. ఇది గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకుందాం. స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది చెప్పండి? ax² + bx + c = 0. ఇక్కడ ఏ వాల్యూ అని చెప్పండి? 6, b వాల్యూ 5, c వాల్యూ -6. జస్ట్ అంటే ఏ వాల్యూ ఏంటో, బి వాల్యూ, సి వాల్యూ జస్ట్ మనం తెలుసుకోవడానికి రాశాను. ఇవి తెలియకపోయిన ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, ఎందుకంటే ఫార్ములా మెథడ్ ఇప్పుడు అలాగే మనం వాడాం కనుక. సరే, 6x² + 5x - 6 మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నేర్చుకున్నాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనదర్ నేమ్ ఏంటి చెప్పాలి? మనం స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్. సో స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ ఎలా స్ప్లిట్ చేద్దాం? ఏముంది? 6x² + 5x - 6 అలా క్వశ్చన్ రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ అంటే మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయాలి. మరి మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయాలంటే ఎలా స్ప్లిట్ చేస్తాం? 1 + 4 రాసేస్తామా? అంటే 1x + 4x రాసేస్తాం. అలా 5x - 2 ఇదే రాసేస్తామా? -10x రాసేస్తామా? నో. సో అలా ఎలా పడితే అలా మనకి స్ప్లిట్ చేయకూడదు. దానికి క్లూ ఉంది. ఎలా అంటే కాన్స్టెంట్ ఇంటూ x² కోఫిషియంట్. సార్ కోఫిషియంట్ అంటే డౌట్ పడక్కర్లేదు. కోఫిషియంట్ అంటే వేరియబుల్కి మల్టిపుల్. అంటే x² కోఫిషియంట్ ఏంటి? 6, x కోఫిషియంట్ ఏంటి? 5. సపోజ్ ఇక్కడ కాన్స్టెంట్ 7, x కోఫిషియంట్ ఏంటి? 3, x² కోఫిషియంట్ ఏంటి? 2. అంటే వేరియబుల్ పక్కన ఉన్న నంబర్నే కోఫిషియంట్ అంటారు. సో కోఫిషియంట్ అంటే మీకు క్లారిటీ ఇచ్చాను. తర్వాత కాన్స్టెంట్ అంటే కూడా క్లారిటీ ఇచ్చాను. కాన్స్టెంట్ అంటే ఒక జస్ట్ నంబర్. సో కాన్స్టెంట్ ఇంటూ x² కోఫిషియంట్ ఏమని చెప్పండి? ఇంటూ చేయమన్నాడు అంటే 6 6 36. సో 36 అనే నంబరు మనకు వచ్చింది కదా, దీన్ని ఫ్యాక్టర్స్గా సపరేట్ చేయండి. 12 3 18 2 6 6. సో నెక్స్ట్ 4 9. ఇలాగా మనం ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు. అయితే ఈ ఫ్యాక్టర్స్ని యాడ్ అయినా చేయాలి. చూడండి, యాడ్ చేయడం ద్వారా కానీ సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా కానీ మనకి మిడిల్ టర్మ్ రావాలి. 12 + 3 15, 12 - 3 5 రావట్లేదు. 18 + 2 20 వస్తుంది. 18 - 2 16 వస్తుంది. సో యాడ్ చేయడం ద్వారా సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా రావట్లేదు. కానీ 4 + 9 13. సో యాడ్ చేయడం ద్వారా రావట్లేదు. కానీ 9 - 4
సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా 9 - 4 సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా మనకి మిడిల్ టర్మ్ 5 అనేది వస్తుంది. సో అందువల్ల మనం ఇవి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేద్దాం. మరి మనకి 5x రావాలంటే ఏంటి? నార్మల్గా 5 రావాలంటే 9 - 4 అంటే 5. మరి 5x రావాలంటే 9x - 4x 5x వస్తుంది. సో 6x² ప్లస్ 9x మైనస్ 4x ఇక్కడ -6 ఉంది, -6 రాయండి. సరే, ఏం లేదు, ఈ మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయడానికే మన కాన్స్టెంట్ ఇంటూ x² కోఎఫిషియంట్ చేయాల్సి వచ్చింది. ఓకేనా? అది ఫస్ట్ 2 టర్మ్స్ చేయండి. ఫస్ట్ 2 టర్మ్స్ చూద్దాం. ఫస్ట్ టూ టర్మ్స్లో ఉన్నటువంటి కామన్ టర్మ్ చెప్పండి. కామన్గా ఉన్నవి 3x అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ కనబడుతుంది, క్లియర్గా చూడండి. ఎందుకంటే 3x ఇంటూ 2x చేస్తే 6x² వస్తుంది. 3x ఇంటూ 3 చేస్తే 9x కనబడుతుంది. సో 3x అనేది కామన్గా ఉంది మనకి. సో ఇక్కడ 2x 3x ఇంటూ 2x 6x మళ్ళీ మనకు వెనక్కి వెళ్తే సాటిస్ఫై అవ్వాలి. నెక్స్ట్ ప్లస్ 3 2x ప్లస్ 3. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది చూడండి. ఏం కామన్ ఉంది మనకి? ఇక్కడ 2 అనేది కామన్ ఉంది. సో ఇక్కడ -2 + 2 అని మళ్ళీ డిసైడ్ చేద్దాం. ఫస్ట్ మైనస్ పెట్టుకుంది ఫస్ట్. సరే, అదే ఎందుకంటే ఇప్పుడు మన ఎగ్జామ్స్ రాసేటప్పుడు మైనస్ ఉందనుకో ప్లస్లకి ఈజీ చేసేసి, అది ప్లస్ పెట్టేసామనుకోండి ముందుగా మళ్ళీ దిద్దాల్సి వస్తుంది. సో అలా కాకుండా ముందు మైనస్ పెడదాం. -2 సాటిస్ఫై అవుతుంది, +2 సాటిస్ఫై అవుతుంది చూద్దాం. మొత్తానికి 2 అయితే ఇక్కడ మనకి కామన్గా ఉంది. సో ముందు 2 2s are 4. సరే, x ఉంది కానీ x. సో 2 2s are 4 ఇంటూ x 4x సరిపోయిందా? తర్వాత 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది? 3 వస్తుంది. మరి -2తోని +3 చేస్తే -6 వస్తుందా? సపోజ్ -3 చేస్తే, సపోజ్ -2 ఇక్కడ -3 పెట్టేసాను అనుకోండి. సపోజ్ -2 ఇంటూ -3 +6 అయిపోతుంది. కాదు, మనకు కావాల్సింది -6. అందువల్ల +3. -2 ఇంటూ +3 ఏమవుతుంది? -6. సో బ్యాక్ సాటిస్ఫై అవుతుందా లేదా? ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ టూ టర్మ్స్ ఫస్ట్ 2 టర్మ్స్ కామన్ తీసాం. ఇప్పుడు మళ్ళీ 2x + 3 అనేది కామన్గా ఉంది మనకి. 2x + 3 కామన్గా ఉంటాయి. ఇక్కడే ఉంది, అదే చూడండి రాసాను 3x, ఇక్కడే ఉంది -2. సో 2x + 3 ఇంటూ 3x - 2 = 0. సో నెక్స్ట్ ఏంటంటే 2x + 3 = 0 ఒకటి అవుతుంది, 3x - 2 = 0 ఒకటి. అయితే ఇప్పుడు మనం x వాల్యూ రప్పించుకుందాం. దీన్ని సాల్వ్ చేద్దాం. 2x + 3 = 0. నెక్స్ట్ 3x - 2 = 0. 2x = -3, x చూడండి +3 2 కలిసి -3, తర్వాత -3 మల్టిప్లై 2 2 వస్తే డివైడెడ్ 2. 3x = 2, x = 2/3. -2 2 వస్తే +2, మల్టిప్లై 3 2 వస్తే 3. సో x వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? x = -3/2 వచ్చింది, x = 2/3 వచ్చింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హౌ మెనీ వాల్యూస్ వస్తాయి? 2 వాల్యూస్ వస్తాయి. అయితే దిస్ ఈజ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫార్మ్ ఏంటంటే ax² + bx + c. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది, ఫార్ములా ఉంది, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ఉంది. మనం ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూద్దాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసే ముందు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా కంపల్సరీ ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ x² తర్వాత x తర్వాత కాన్స్టెంట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6x² + 5x - 6 ఆర్డర్లో కూడా ఉంది. నెక్స్ట్ ఏం చేయాలంటే స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయాలి. దీన్ని స్ప్లిట్ చేయాలంటే క్లూ ఏంటి? కాన్స్టెంట్ ఇంటూ x² కోఎఫిషియంట్, కాన్స్టెంట్ ఇంటూ x² కోఎఫిషియంట్ రాసాం. 6 6 36 ఫ్యాక్టర్గా మనం సాగ్రిగేట్ చేసాం. 12 3 18 2 6 6 4 9 36 కదా వస్తుంది. ఈ ఫ్యాక్టర్స్ని యాడ్ చేయడం ద్వారా కానీ సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా కానీ మనకి మిడిల్ టర్మ్ రావాలి, అది 5. సో ఇవన్నీ మనం 12 3 కాదు, 12 + 3 కాదు, 12 - 3 కాదు, 18 - 2 కాదు, 18 + 2 కాదు, 5 రావట్లేదు, 6 + 6 5 రావట్లేదు, 6 - 6 కూడా 5 రాదు. సో ఓన్లీ 4 + 9 కూడా రావట్లేదు, కానీ 9 - 4 మాత్రం 5 వస్తుంది.
సో 9 మైనస్ 5 4 వస్తుంది కనుక మనకి 5x రావాలంటే 9x మైనస్ 4x. సో 5x వేసుకున్నాం 9x మైనస్ 4x. ఇలా ఒక ఆర్డర్లో రాసుకున్న తర్వాత ఫస్ట్ 2 టర్మ్స్ కామన్ తీస్తాం. రెండిట్లో 3x ఉంది, తర్వాత 3x 2x ప్లస్ 3 వస్తుంది. ఎలాగంటే 3x కామన్ తీసిన తర్వాత 6x స్క్వేర్ ఎప్పుడు వస్తుంది? 2x మల్టిప్లై చేస్తున్నాయి. నెక్స్ట్ 3x 9x రావాలంటే 3తో మల్టిప్లై చేయాలి 3xని. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏం కామన్ చెప్పండి? 2 కామన్ ఉంది. తర్వాత ఇక 2x ప్లస్ 3 వస్తుంది. ఎలాగా చెప్పండి? 2 2 జార్ 4 ఇంటూ x, మరి 2 3 జార్ 6 అది. సో కామన్ తీయడం జరిగింది. మళ్ళీ రెండిట్లు కామన్ ఉంది, ఏమైనా 2x ప్లస్ 3 ఉంది. తర్వాత ఈసారి కామన్ ఈజీ 3x ఉంటే 3x రాస్తారు, తర్వాత -2 ఉంటే -2 రాస్తారు, +2 ఉంటే +2 రాస్తారు. ఈ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అవుతుంది, 3x మైనస్ 2 ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే జస్ట్ అలా ట్రాన్స్పోజింగ్ అంటే జస్ట్ ఆ వాల్యూస్ అటుపక్క వేసేసాం అనుకోండి, వాల్యూస్ వచ్చేసాయి. సో x ఈక్వల్ టు -3/2, x ఈక్వల్ టు 2/3 వచ్చేసింది. చూడండి ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఫార్ములా మెథడ్, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్, వాట్ ఎవర్ ద మెథడ్ we use to solve the quadratic equation. So to solve quadratic equation అనుకున్నప్పుడు సాల్వ్ అంటే నథింగ్ బట్ ఏం లేదు, ఫైండింగ్ వాల్యూస్ ఫర్ x, ఫైండింగ్ వాల్యూస్. ఈ వాల్యూస్ని ఇంకా ఏమనొచ్చు మనం? జీరోస్ కూడా అంటారు. ఏంటి జీరోస్ అంటారు, రూట్స్ అంటారు, సొల్యూషన్స్ ఫర్ x. బట్ సొల్యూషన్స్ ఫర్ x ఏవైనా సరే అలా అన్నప్పుడు ఫైండ్ అవుట్ ద రూట్స్ ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నా, ఫైండ్ అవుట్ ద సొల్యూషన్స్ ఫర్ x అన్నా, జీరోస్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నా, వాల్యూస్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నా, మనం ఎప్పుడు కూడా xకి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడమే. 2 వాల్యూస్ వస్తాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వాటిలో మనం ఏమైతే నేర్చుకున్నాం? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నేర్చుకున్నాం. ఇంకో అదర్ ప్రాబ్లం చూద్దాం రండి. ఈ ప్రాబ్లం మీరు చూసారంటే ఫ్యాక్టరైజేషన్ మీద మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ముందు ఆర్డర్లో ఉంది కదండి, ఆర్డర్లో రాసేసుకున్నాం. ఆర్డర్లో క్వశ్చన్ కూడా ఇచ్చేసాను అనుకోండి, వేరే విషయం. ఇప్పుడు మనం ఏం చేయాలి? కాన్స్టెంట్ ఇంటూ x² కోఎఫిషియంట్ చేయాలి ఫస్ట్. ఎందుకు? మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయడానికి. x² కోఎఫిషియంట్ ఏమి లేదంటే 1 ఉన్నట్టు. 1 ఇంటూ 6 ఫ్యాక్టర్ చెప్పండి. 2 3 జార్ 6 1. 2 3 యాడ్ చేయడం ద్వారా కానీ, 2 3 సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా కానీ, 6 1 యాడ్ చేయడం ద్వారా కానీ, 6 1ని సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా మిడిల్ టర్మ్ వస్తుంది. 2 3 యాడ్ చేయడం ద్వారా 5 వచ్చేస్తుంది. సో -5 రావాలంటే ఏం చేయాలి? -2 -3. అలాగే 5x రావాలంటే -2x -3x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఓకేనా? చాలామంది అనుకోవచ్చు సార్ -2x ముందు వేసారు, తర్వాత -3x వేసారు, ఇటు తట్టు అటు తట్టు వేయచ్చా అని అంటే వేయచ్చు, మీకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్ప్లిట్ చేస్తున్నాం కదా, స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? జస్ట్ కామన్ తీయాలి ఫస్ట్ టూ టర్మ్స్. సో స్ప్లిట్టింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 2 టర్మ్స్ మనం కామన్ తీయాలి. ఫస్ట్ 2 టర్మ్స్ కామన్ ఉంది, ఓన్లీ x మాత్రం ఉంది. తర్వాత x కామన్ తీస్తే x - 2. నెక్స్ట్ రెండిట్లో ఏం కామన్ చెప్పండి? ఏం కామన్ ఉందంటే 3 కామన్ ఉంది. 3 టేబుల్లో 3 వస్తే 2 6 కూడా వస్తుంది. 3 ఫస్ట్ -3 పెడదాం. -3 ఇంటూ x -3x. తర్వాత ఇక్కడ ఏ నెంబర్ పెడితే మనకి వస్తుంది చూడండి. -2 పెడదామా? -3 ఇంటూ -2 ప్లస్ 6 బ్యాక్ సాటిస్ఫై అవుతుంది. రెండిట్లో ఏం కామన్ ఉంది చెప్పండి? x - 2 కామన్ ఉంది. x - 3 ఈక్వల్ టు 0. x - 2 ఈక్వల్ టు 0 ఒకటి, x - 3 0 ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ ఫ్యాక్ట్.